ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి అనే ఊరి నుండి హృదయాన్ని కదిలించే ఒక వీడియో బయటకు వచ్చింది. ఒక తండ్రి అప్పుడే పుట్టిన తన కొడుకుని ఒక సంచిలో పెట్టుకుని డైరెక్ట్గా మెజిస్ట్రేట్ ఆఫీస్కి తీసుకొచ్చాడు. విపిన్ గుప్తా చెప్పింది ఏంటంటే, లఖింపూర్ హాస్పిటల్కి డెలివరీ కోసం అని తీసుకెళ్తే నార్మల్ డెలివరీ అయితే 10,000 రూపాయలు, సి సెక్షన్ అయితే 12,000 రూపాయలు అవుతుందని హాస్పిటల్ వాళ్ళు చెప్పారంట. అతను 8,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడు. బట్ హాస్పిటల్ స్టాఫ్ ఆపరేషన్ చేయడానికి నిరాకరించి క్రిటికల్ కండిషన్లో ఉన్న తల్లిని బలవంతంగా బయటికి పొమ్మన్నారు. అండ్ ఆమెను ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్తే డాక్టర్స్ తొందరగా ఆపరేషన్ చేసే లోపే బిడ్డ చనిపోయింది. అయితే డాక్టర్స్ చెప్పింది ఏంటంటే, ఫస్ట్ హాస్పిటల్ వాళ్ళు రాంగ్ గా ట్రీట్ చేసి డిలే చేసినందుకు ఆ బిడ్డ ప్రాణం పోయిందని చెప్పారు. పబ్లిక్ మొత్తం మెజిస్ట్రేట్ ఆఫీస్ కి వెళ్లి కంప్లైంట్ చేసిన తర్వాత ఆ హాస్పిటల్ ని సీజ్ చేశారు. అందులో ఉన్న పేషెంట్స్ ని వేరే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అండ్ ఈ కేసు ఇంతలా వైరల్ అవ్వడానికి రీజన్ లఖింపూర్ ఖేరిలో జరగడం. ఈ ప్లేస్ లో గవర్నమెంట్ పేదలకు 5 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ దొరుకుతుందని ప్రామిస్ చేశారు. అయితే అసలు నిజం మీ ముందే ఉంది. ఒక పేద తండ్రి సంచిలో తన బిడ్డను పెట్టుకుని హాస్పిటల్ పైన కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు. మన దేశంలో చాలా వరకు పొలిటీషియన్స్ కి హిందూ, ముస్లిం, క్యాస్ట్ ఇంకా పాలిటిక్స్ మీద మాత్రమే ఫోకస్ ఉంటుంది. రియల్ ప్రాబ్లం అయిన హెల్త్, కరప్షన్ గురించి ఎప్పుడు ఫోకస్ ఉండదు. అండ్ ఇలాంటివి ఎప్పుడు సాల్వ్ అవ్వదు. అండ్ ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.